మంగళవారం నాడు 2:30 PM మసీదే ఈద్గా మోటార్ ఆఫీసులలో కమిటీ సభ్యులు మరో మత పెద్దలు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటి అంటే, నిన్న అనవసరంగా పబ్లిక్ మిస్గైడ్ చేసుకుంటూ ఒక ప్రెస్ మీట్ ఎంఏ జబ్బార్, సయ్యద్ అర్ఫాత్, సయ్యద్ ఇబ్రాహీం మరియు వేరే ఏరియా నుంచి సంబంధించిన ఒక 7 మందికి పిలిపించి ప్రెస్ మీట్ పెట్టింది. ఈ ఫ్యాక్ట్ ఎన్నో నెలల నుంచి అనుకుంటారు. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ ఖబరస్థాన్ కానీ, ఈద్గా కానీ, ఈ పాత ఈద్గా కానీ దీని గురించి పబ్లిక్ అవగాహన మరియు ఇన్ఫర్మేషన్ కోసం ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టాం. యాక్చువల్ ఒక విషయం ఏంటిది అంటే, ఈద్గా అండ్ గ్రేవ్యార్డ్ హజరత్ సయ్యద్ జానుల్లా షహీద్ ఈ ప్రాపర్టీ నోటిఫైడ్ వర్క్ ప్రాపర్టీ ఎన్నో సంవత్సరాల నుంచి కాపాడుకుంటా ఈ భూమి ప్రొటెక్ట్ చేశాం. 13 December 2013 వక్ఫ్ బోర్డ్ ఉత్తర మేరకు 1675, 1676, 1678, 1679, 1680, 1681 8 acre 14 గుంటాస్ ఖబరస్థాన్ జానుల్లా షహీద్ సంబంధించిన ల్యాండ్. ఈ ల్యాండ్ లా 1998లో ఇప్పుడు ఉన్న కొత్త ఈద్గా 1 acre 36 గుంటాస్ యూటిలైజ్ ఆఫ్ బక్రీద్ అండ్ రంజాన్ ఫెస్టివల్ 98 నుంచి కొత్త ఈద్గాల నమాజ్ చదువుతారు. అంత ముందు ఈ పాత ఈద్గా ఫోర్ట్ వరంగల్ మనీ నమాజ్ చదువుతా ఉన్నాయి. ఈ సర్వే నంబర్ 1682 as per the revenue record and land record 5 गुंटा. फिर मुतवल्ली ख्वाजा खुतबुद्दीन हुसैनी सन ऑफ ख्वाजा मोइनुद्दीन as per the वक्फ बोर्ड मुतवल्लीशिप accordingly Janab Khaja Khutbuddin Hussaini son of Khaja Moinuddin is hereby appointed as the Mutawalli of Eidgah Fort Warangal district under section 42 of Waqf Act 1995. The Waqf Board 11th April 2012 11 April 2012 ఈ వక్ఫ్ బోర్డ్ ఆయనకు యాజ్ ఎ కేర్ టేకర్ నామినేట్ చేశారు. నామినేట్ చేసిన తర్వాత ఈద్గాల కనీసం ఒక 2000 ప్రాణి శిషాలు వెళ్ళినాయి. ఈ ప్రాపర్టీ కాపాడడం కోసం, నజర్ ఉండేదాని కోసం ఏం చేశారు అంటే, అప్పుడు ఆగస్ట్ 2013 నాడు ఈ మసీద్ కట్టాను. ఈ మసీద్ కట్టిన తర్వాత ఖాజా ఖుత్బుద్దీన్ హుసైని చిన్నాయన, జనాబ్ ఎండి సయీదుద్దీన్ మహమూదీ అధ్యక్షుడు ఉండే, నేను దానికి వైస్ ప్రెసిడెంట్ ఉన్నాను. ఒక
ఒక జమానా నుంచి ఈ ప్రాపర్టీని కాపాడుకుంటున్న వచ్చాం. యాక్చువల్ చెప్పాలంటే 50 years బిఫోర్ 55 years ముందు ఈ ఖబరస్థాన్ జానుల్లా షహీద్ డిమాక్రేషన్ అయిన తర్వాత, సర్వే అయిన తర్వాత చుట్టూ మొత్తం 8 acres 14 గుంటాస్లా ఖరీలు బాధింది. ఈ ఖరీలు పైసలు అప్పుడు పేదరికం ఎక్కువ ఉండే. ఆ పైసలు ఖరీలు కోసం మా చిన్న తాత మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్ బంజర్దార్ షమూన్పేట వాళ్ళు ఈ మొత్తం 8 acres 14 గుంటా సరౌండింగ్ ఏమో ఖరీలు బాధి ప్రొటెక్షన్ చేసినాం. మనం చిన్నప్పటి నుంచి ఈ ఈద్గాల ఈ మసీద్లా ఏమో నమాజ్, ఈద్గా, రంజాన్, బక్రీద్ పండుగప్పుడు మనం పని చేసినాం. మా పెద్దోళ్ళు తీసుకువస్తూ ఉండే షమూన్పేట కానీ శిలారంగంలో కానీ ఈ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ చేసినాం. ఇప్పుడు ప్రెసెంట్ ప్రొటెక్ట్ ఉండాలన్నా ఇక్కడ ఈ డ్యామేజ్ కాకుండా ఒక్కొక్క పని చేసుకుని పోతున్నాం. దాని గురించి మనం ఏం చేసినామంటే ఈ ఈద్గా కానీ, మసీద్లా కానీ, జంక్షన్లా కానీ, మసీద్ పైన ముంగట కానీ గవర్నమెంట్ ఫండ్ తోని ఒక 15 కెమెరాస్ ఇన్స్టాల్ చేసినాం. దాని గురించి గతంలో సారయ్య గారు ఎమ్మెల్సీ ఉండే, అంతకుముందు ఎమ్మెల్యే ఉండే, మినిస్టర్ ఉండే. ఈ రంజాన్ పండుగల రంజాన్ మంత్ల మన ఖుస్రో పాషా గారు పీఠాధిపతి హాజీపేట్ మరియు వేరే చీఫ్ గెస్ట్ సారయ్య సాబ్ అందరూ ఇనాగ్రేషన్ ఖుస్రో పాషా చేశారు రంజాన్ లాస్ట్ ఇయర్. సెకండ్ ఏంటంటే ఖుస్రో పాషా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఉన్నప్పుడు ఈ మసీద్ ఇనాగ్రేషన్ చేశారు. మరియు ఈద్గా, కొత్త ఈద్గా కోసం తెలుగుదేశం పీరియడ్లా మన వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే రమేష్ బాబు, బి వెంకటేశ్వర్లు గారు ఎంపీ, మరియు సారయ్య గారు, కక్కి సారయ్య డిప్యూటీ మేయర్ అందరూ ముస్లింస్ సహకారం చేసిండ్రు. ఈ కొత్త ఈద్గా ఇనాగ్రేషన్ హజరత్ సయ్యద్ అలీ ముర్తుజా ఖాద్రీ పీఠాధిపతి ఉర్స్ జాగీర్ ఫౌండేషన్ చేసింది. అప్పుడు ఎవరు లేకుండే. అప్పుడు ఖిలావరంగంలో వాళ్ళు కానీ, షమూన్పేటకు సంబంధించిన వాళ్ళు కానీ ఇక్కడ వచ్చి ఈ కొత్త ఈద్గాకు ఏర్పాటు చేసినారు. ఈ సీసీ కెమెరాస్ ఎందుకు అంటే నిన్న ఆయన ప్రెస్ మీట్లా నా మీద కానీ, వేరుళ్ళ మీద కానీ అనవసరంగా అబద్ధాలు మాట్లాడి ఒక పబ్లిక్ లా ఏమో క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. దాని గురించి ఒక 2-3 ఈ మసీదు కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇయర్లీ కనీసం 2,50,000 రూపీస్ నాతో మా తరఫున ఫండింగ్ ఉంటుంది. ఈ లెక్కలు చూడబట్టేలే కనీసం ఎన్నోసారి రిప్రజెంటేషన్ ఇచ్చినామో ఇస్తే కూడా ఖాతిర్లా రాలే. లాస్ట్ మన వక్ఫ్ ఇన్స్పెక్టర్ ఒక నోటీస్ ఇచ్చిండు మొహమ్మద్ నాసూక్ అలీ. ఈ డేట్ 24/2/2024. ఇప్పుడు వరకు ఇన్స్పెక్టర్ దగ్గర కూడా లెక్కలు చూడబట్టలే. దాని గురించి
ఉన్న పైసల్లా వితౌట్ ఇన్ఫర్మేషన్ 2,40,000 వరకు ఉండే వితౌట్ కాన్సెంట్ వితౌట్ ఇన్ఫర్మేషన్ దాంట్లోకి వెళ్ళి పైసలు తీశారు. ఆ పైసలు మసీద్ పైసలు జమ చేసిన పైసలు రంజాన్ నెలలో ఏమో కూర్చున్నారు, బయట కూర్చొని కమిటీ చేసుకున్నారు. వక్ఫ్ యాక్ట్ 1995 ప్రకారం ఎవరు మంత్లీ చందా ఇస్తారు, ఎవరు డెవలప్మెంట్ కోసం పనిచేశారు, ఎవరికి ప్రాపర్టీ సంబంధించింది వాళ్ళది కమిటీ ఉంటుంది. కానీ చందా ఇవ్వకుండా ఏం చేయకుండా ఒక మసీద్కు కానీ ఈద్గాకు కానీ పర్సనల్ ఎజెండా సొంత స్వార్థం కోసం మసీద్లా డిస్టర్బెన్స్ చేయాలి, ఈద్గాలా డిస్టర్బెన్స్ చేయాలి, ఖబరస్థాన్లా డిస్టర్బెన్స్ చేయాలి. అన్నెసెసరీ వాళ్ళు స్థానిక ముస్లిమ్స్ కాదు, షమూన్పేట్ సంబంధించిన కాదు. మరియు ఇక్కడ రోడ్ మీద ఇక్కడ మసీద్ ముంగట తాగాలన్నా న్యూసెన్స్ చేస్తే ఏం చేసినాం, కెమెరా ఫిట్ చేసినాం. రంజాన్ నెలల 4 కెమెరాలు డ్యామేజ్ చేసిండ్రు. బాదాపుతా వీడియోగ్రఫీ ఉన్నది. ఏసీబీ గారు సిఏ గారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత రంజాన్ పండుగ ఉన్నది, దాని గురించి న్యూసెన్స్ అవుతుంది. తర్వాత ఏం చేస్తారో యాక్షన్ తీసుకోండి అంటే ఇచ్చి పెట్టి అప్పుడు కొత్త కెమెరాలు ఫిట్ చేసి మన ఎవరు హౌస్ నిలబడండి, తైసీర్, హఫీజ్, ముషీద్ ఖాన్, షఫీ భాయ్ అందరూ ఏమో ఉండి మొత్తం రిపేర్ చేయించారు. సొంత పైసలతో రిపేర్ చేయించారు. బక్రీద్ పండుగ తర్వాత ఈ రంజాన్లా ఇది మొత్తం అయిన తర్వాత తాళం చీని దగ్గర పెట్టుకున్నా. అంత ముందు మోదన్ సాబ్ దగ్గర ఉంది. బక్రీద్ లా ఏమో తాళం చేయి ఇచ్చి దానికోసం నేను మా నూరుద్దీన్ ఇద్దరు వచ్చి ఆ తాళం చేయి ఇచ్చిన ఆఫీస్ తాళం చేయి ఇచ్చిన తర్వాత మన ముహూర్తం అని మన కెమెరాది వైర్లు మొత్తం కట్ చేసిండ్రు. 7 కెమెరాలు డ్యామేజ్ చేసిండ్రు. కెమెరా వస్తలేరు. మొన్న సిసిఎస్ నుంచి ఏమో ఒక కానిస్టేబుల్ వచ్చిండు, ఒక యాక్సిడెంట్ అయింది చూద్దామంటే కెమెరా పైన అవుతలేదు అని చెప్పింది. తర్వాత హైదరాబాద్ నుంచి కెమెరా టెక్నీషియన్ వచ్చి 5 గంటలు సుమారు సాయంత్రం 7 o'clock నుంచి 12 o'clock వరకు అందరు ఉండి మొత్తం పనులు చేపించారు. బాగా దానికి మొత్తం ఏసీపీ గారికి, సిఐ గారికి, ఎఫ్బిఓలకు, ఇంజనీర్స్లకు పంపారు. ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈ పైసలు కెమెరా వస్తలేరు. మొన్న సిసిఎస్ నుంచి ఏమో ఒక కానిస్టేబుల్ వచ్చిండు, ఒక యాక్సిడెంట్ అయింది చూద్దామంటే కెమెరా పైన అవుతలేదు అని చెప్పింది. తర్వాత హైదరాబాద్ నుంచి కెమెరా టెక్నీషియన్ వచ్చి 5 గంటలు సుమారు సాయంత్రం 7 o'clock నుంచి 12 o'clock వరకు అందరు ఉండి మొత్తం పనులు చేపించారు. బాగా దానికి మొత్తం ఏసీపీ గారికి, సిఐ గారికి, ఎఫ్బిఓలకు, ఇంజనీర్స్లకు పంపారు. ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈ పైసలు వితౌట్ కాన్సెంట్ పైసలు తీసుకున్నారు, యూజ్ చేసుకున్నారు. సెకండ్, ఈ కెమెరా డ్యామేజ్ చేశారు. దీని మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలని బాధాప్తా రిప్రజెంటేషన్ కమిటీ సభ్యులు ఇచ్చారు, సంతకం చేసారు. ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ 4 మీద సయ్యద్ అర్ఫాత్, ఎండి అషోక్ అలీ, ఎంఏ జబ్బార్ మరియు సయ్యద్ ఇబ్రాహీం ఖలీల్ 4 మీద ఎఫ్ఐఆర్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఒక విషయం, ఖబరస్థాన్ గోయిలా పైసలు తీసుకుంటారు అని నిన్న ప్రెస్ మీట్ లా చెప్పిండ్రు.
కానీ ఒక విషయం ఏంటిదంటే నాకు 13 డిసెంబర్ 2013 ఈ బాధాప్త వక్ఫ్ బోర్డు ఏమో ఆర్డర్ ఇచ్చింది. ఒక జబ్బార్ అనే వ్యక్తి నా మీద నరేందర్ లెటర్ ప్యాడ్ మీద రాసి ఫోర్జరీ రిసిప్ట్ తయారు చేసి దొంగ ఫోర్జరీ సంతకాలు చేసి ఒకటి ఎండి యాకూబ్ కరీమాబాద్ 5,000 ఈ ఎవరు యాకూబ్ కరీమాబాద్ కు సంబంధించిన ఖబరస్థాన్ తెరవడం చేయి. ఎండి సాకిర్ హుసేన్ 10,000 ఇట్లా దొంగ సంతకాలు చేసి 5,000 10,000 రిసిప్ట్స్ తయారు చేసి ఇది కలెక్టర్కు ఇచ్చింది. ఈ కలెక్టర్లో ఇచ్చిన తర్వాత నాకు నోటీస్ ఇస్తే మొత్తం నేను జవాబు ఇచ్చాను. ఈ పేపర్ కటింగ్ ఉంది. ఒక విషయం ఏంటంటే నాకు డిసెంబర్ 2013 చూడండి ఈ ఆర్డర్ కాపీ దొంగతనం చేసినప్పుడు ఏదైనా ఎడ్చి పెట్టరు, దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇంట్లో ఏమో రసీద్ల 6th ఆగస్ట్ 2013 అంటే నాకు డిసెంబర్లో ఆర్డర్ వచ్చింది. ఆగస్ట్లో ఒక రిసిప్ట్ తయారు చేసి ఇది నా ఫాల్స్, ఇది నాకు తెలిసిన తర్వాత ఈ మొత్తం నేను పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీనివాస్ సార్ ఉండే, ఆయన యాక్షన్ తీసుకోలేదు. ఏసీపీ గారికి ఇచ్చిన, సిపి గారికి ఇచ్చిన. లాస్ట్ సిపి రంగనాథ్ సార్ 3 men కమిటీ చేసి మొత్తం టోటల్ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత ఒక మాట చెప్పారు, ఈ దొంగ ఫోర్జరీ రిసిప్ట్ తయారు చేసి ఇచ్చారు కదా, దాని మీద మీరు యాక్షన్ తీసుకుంటే ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో వేయండి, దాని మీద యాక్షన్ తీసుకోండి. పోలీస్ స్టేషన్ కోర్టులో ఏమో పోయిన తర్వాత అక్కడి నుంచి ప్రైవేట్ కంప్లైంట్ సూట్ ఫైల్ చేసిన జబ్బార్ మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎప్పుడైంది? 20 డిసెంబర్ 2023 ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఉన్నది. దీని మీద ఫోర్జరీ రిసిప్ట్స్, మిస్గైడ్, క్యారెక్టర్ అసాసినేషన్. ఏంటిది అంటే 5,000 10,000 అరే మనమే దేవుని దయాతోని మా 4 ఊర్లు సమూహపేట గవర్నమెంట్ స్కూల్ కానీ, హిందూ విశ్వనాటిక కానీ, బాసంతుల వాడ కానీ, సుఖ్రా కానీ గుడి కోసం మనం దానం చేసింది. అవి ఖబరస్థాన్ కానీ, ఈద్గాకు కానీ, మసీదు కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా సర్కిల్ కానీ, మా చౌట్పేటతో డెవలప్మెంట్ కోసం మనం పనిచేసాం. అదే పోలీస్ స్టేషన్ పక్క ఉన్న ఖబరస్థాన్ కోసం షమూన్పేట నుంచి 2 లక్షలు ఇచ్చిన మనం బాగా హిసాబు. ఈ వాళ్ళు నిన్న ప్రెస్ మీట్లా ఇక 5,000 10,000 తీసుకొని ఏమో ఇట్లా రసీద్ చూపెడతారు. నేను ఆఖిర్ నరేందర్ గారికి ఒక మాట చెప్పిన, హాజీపేట్ టీఆర్పీ పది ముంగట నీకు ఓడించి నువ్వు లెటర్లా మొత్తం రాసి ఇచ్చినావు కదా, తీసుకుపోయి కోర్టు బోన్లా నిలబడకుండా కూర్చోబెట్టుకుంటే నా పేరు చదివి కాదు. ఎందుకు అంటే ఒక గవర్నమెంట్ లీడర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ లెటర్ ప్యాడ్ మీద రాత్రి సంతకం చేసి విద్యోన్ చేతిలో రాయి ఉంటే ఇవ్వమంటే వాళ్ళకి ఉంటాడు. ఈ నరేందర్ లెటర్ ప్యాడ్ మీద మొత్తం రాసి రసీదు పెట్టి మొత్తం కలెక్టర్కు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్, వక్ఫ్ బోర్డ్ సిఇఓ, లాస్ట్ హైదరాబాద్ దాకా కేసు నడుతుంది. ఆ కేసు వేసిండు. దాని గురించి ఏం చేయాలన్నా పిలిపిస్తే రాడు, కూర్చుంటే గొడవ స్టార్ట్ చేస్తాడు. అరే కుసరపాషా పీఠాధిపతి దగ్గర కూర్చొని మాట్లాడితే కుసరపాషా వాడు కొండామొల్లి పోయిండు,
కొండాముల్లి ఉన్నప్పుడు వరకు ఏమో కుసులపాష ఉండే, ఇప్పుడు కొండాముల్లి లేడు. ఇప్పుడు ఆ పీరియడ్ 2017 అంటే సెంటామర్సి ఉన్నాడు, పీఠాధిపతి ఉన్నాడు, ఒక్కోటి చైర్మన్ ఉండే. అక్కడ కూర్చొని మాట్లాడతామంటే కుసులపాష వాడు उन्हें क्या खुसरो पाशा कोंडामुल्ली चले गया, खुसरो पाशा क्या है, ऐसे अल्फाज का। तो लिहाजा ये जो कुछ भी आज प्रेस में रखी गई है। और दूसरी बात, यहाँ पर रमजान नेला मुंदु कनीसम ఒక 7-8 months బిఫోర్ 1,50,000 సొంత పైసలతో ఈ ఫ్లోరింగ్ నా పైసలతో చూపించి అక్కడ స్లైడింగ్ డోర్ మామూలు అవి పోతాయేమంటే స్లైడింగ్ డోర్ నేను పెట్టించిన పైన 48,000 నుంచి కల్మా ఉన్నది. ఒక డ్రీమ్ ఉండేది, ఆ కల్మా 48,000. వ్యాక్యూమ్ క్లీనర్ ఉన్నది 23,000. కార్పొరేట్ గానిమాజ్లకు చేసే దానికోసం 23,000 కొని ఏమో వ్యాక్యూమ్ క్లీనర్ సొంత పైసలతో కొని ఈ మసీద్కు నేను డొనేట్ చేశాను. నా ఇంట్లో పాత వాషింగ్ మిషన్ ఉండే, ఈ పరదాలు కానీ చాందీలు చేసేదానికోసం ఆ వాషింగ్ మిషన్ యూజ్ చేసేదానికోసం నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. 1,50,000 నా 2,50,000 ఉన్నది మసీద్ ఉన్నది. నా దేవుడు నాకు ఇస్తాడు. నా తరఫు నుంచి ఏమో 1,50,000తో నేను పని చేపించిన. నా మీద ఏమో జబ్బార్ కానీ, అర్ఫాత్ కానీ, సెకండ్ సయ్యద్ ఇబ్రాహీం కానీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గురించి నిన్న సిఐ గారికి చెప్పిన. వాళ్లకు ఇచ్చి పెట్టేది లేదు. 5 సంవత్సరాలు నరేందర్ కు చేత పెట్టుకొని మొత్తం ముస్లింస్ మొత్తం మిస్గైడ్ చేసిండు, మా ప్రాపర్టీ డ్యామేజ్ చేసిండు. థర్డ్, ఇప్పుడు రిజల్ట్ వరకు నరేందర్ తో ఉన్నాడు. సోషల్ మీడియాలో ఎట్లా అంటే అట్లా ప్రెస్ మీట్లు పెట్టి కొండా సురేఖ మేడం గురించి కానీ, కొండా మురళి సార్ గురించి కానీ ఎట్లా అంటే అట్లా మాట్లాడిండు. దాని కొండామురళి సార్ దృష్టిలో తీసుకొచ్చిండు. రిజల్ట్ వరకు నరేందర్ దగ్గర ఉన్నాడు. ఇక గెలవని నరేందర్ 50,000తోని కొండా సురేఖ ఓడిపోతాంది. రిజల్ట్ వచ్చిన నైట్లా ఏమో వీళ్ళకు మొత్తం ఇంటికాడ నుంచి లేపుతాం, వాళ్ళది ఏం చేస్తాం చూడమని ఛాలెంజ్ పబ్లిక్ లో ఆయన ఛాలెంజ్ చేసి రిజల్ట్ నైట్ లో కూడా నరేందర్ ఇంటికాడ ఉండే. చేసిన వారం తర్వాత పోయి ఏమో కాలు మొక్కిండు కొండామురళి సార్, కొండా సురేఖ మేడం. अरे थूके से थूक जब थूकते हैं वहाँ थूके तो थूक नहीं जाते हम। तो जहाँ क्या है कि कोंडा सुरेखा मैडम के बारे में, कोंडा मुरली साहब के बारे में जो गैर जरूरी तौर पे जो मिसगाइड करके पब्लिक को जो गुमराह कर रहा था, वैसे टाइम पे मुसलमान जहाँ पर कारपोरेटर्स नहीं थे कांग्रेस के, जहाँ कारपोरेटर्स के साथ साथ डिवीजन कमेटियां नहीं थी, वैसे टाइम पर जो तमाम लोग ज्यादा से ज्यादा मुसलमान सपोर्ट करके कोंडा सुरेखा मैडम को जीता है। जीतने के बाद, जीतने से पहले नरेंद्र के साथ था 5 లక్షల పని కూడా చేపియాలి. వచ్చిన తర్వాత ఏమో కేక్ కడతా. అరే పైసా నీ పని ఏంటిది అంటే నువ్వు ఇంత ముందు ఇట్లనే బట్టే ఉంటే మై బాస్ నరేందర్ అన్నా మరి చెప్తా ఉండే. పార్టీ కాంగ్రెస్ వచ్చింది, కొండా సురేఖ మేడం వచ్చింది, కొండా మురళి సార్ వచ్చింది. ఇప్పుడు ఏమో షో చేసుకుంటా నీ దగ్గరనే పైసలు ఉన్నాయా? నువ్వు ఏంటిది, నీ స్థాయి ఏంటిది, నీ క్యారెక్టర్స్ ఏంటిది మొత్తం పబ్లిక్ తెలుసు. వట్టిగా ఒక 4-5 క్యాండిడేట్స్ పట్టుకొని వాళ్ళకు పెట్టుకొని ఏమో నువ్వు ఒక మీటింగ్ లేకుంటే అదే చూస్తారు, అదే ఓ ముఖాలు అవే వాడే. అరే భయ్ పబ్లిక్ లా పరిచయం నీకు ఏదైనా ఉంటేనా నీ బిజినెస్ చూసుకో. రియల్ ఎస్టేట్ బిజినెస్ ఈ మసీద్కు ఎందుకు వాడుకుంటాను?
ఈద్గా ఎందుకు వాడుకుంటాను, ఈ కెమెరాలు ఎందుకు డ్యామేజ్ చేసినావు, ఈ మసీద్కు ల్యాండ్ గ్రాబర్, రౌడీ షటర్స్ మరియు తాగుబోతుల యొక్క పెద్ద ఇప్పుడు నిన్న మీటింగ్ లో చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ కమిటీ అధ్యక్షుడు హఫీజ్ వకీల్ ఉన్నాడు, మసీద్ అధ్యక్షుడు, వైస్ ప్రెసిడెంట్ నేనున్నా, సయ్యద్ అసరుద్దీన్ జనరల్ సెక్రటరీ, మహమూద్ బాషా ట్యాక్స్ సెక్రటరీ, నిజార్ సయ్యద్ సాబిర్, 5 మెంబర్స్ కిలావరంగల్లో, 5 మెంబర్స్ షబుల్పేటలు, మన ఎలక్ట్రీషియన్ హఫీజ్ దాంట్లో టెక్నీషియన్ ఉన్నాడు, ఆయన పెట్టినాం. దాంట్లో ఇక్కడ చెప్పే బైక్ కూడా ఉన్నాయి. ఈ 74,000 రంజాన్ నెలకు నేను మా రిలేటివ్స్ ఇచ్చిన తర్వాత బాగా మక్కాకు పోయిన ముందు ఈ పైసలు అందరు ఉన్నారు. అప్పుడు మన ట్రెజరర్ సయ్యద్ సాబిర్ దగ్గర పెట్టి ఈ మొత్తం ఎవరు ఏమి ఇచ్చిందో మొత్తం ఈ కాపీ అందరికి ఇచ్చి నేను మక్కా పోయి ఇప్పుడు పైసలు తింటారు. మళ్ళా ఇది మొత్తం ఈ ఫైలే ఇక్కడ చరిత్ర అనేది ఇప్పుడు చేసిన వాళ్ళు అనవసరంగా లేని పోని మాటలు మాట్లాడి నాకు కానీ మా షోగూర్పేట వాళ్ళది క్యారెక్టర్ అసాసినేషన్ చేసిండు, మా ఈద్గా మసీద్ కమిటీకు అసాసినేషన్ చేసిండు. దాని మీద మనం బరాబర్ చట్టి రీత్యా యాక్షన్ తీసుకుంటాం. విడిచిపెట్టి ఎవరికి విడిచిపెట్టడం లేదు. ఎందుకంటే हम हथेली में जान रखकर आज ये प्रॉपर्टियों को हम महफूज करें, जहाँ हम महफूज करें इसकी देखभाल भी करना हमारी ही जिम्मेदारी।